ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మన పరువు ఎవరూ తీయనవసరంలా మనమే తీసుకుంటాము అన్నట్లు మన ఇండియన్స్ ఈ మధ్య చాలా అదర్ కంట్రీస్ వాళ్ళకి మనం అంటే ఒక తక్కువగా ఒక చిన్నతనంగా చూస్తున్నారండి. అంటే మనమే చేతులారా కొన్ని చేసుకుంటున్నామేమో. ఎందుకు ఇలా అంటుంది అని అనుకుంటే నిన్న చైనా ఇన్సిడెంట్, అసలు ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ చెప్పండి. నిజంగా మన వాళ్ళు చేతులారా పరుగు పోగొట్టుకుంటారు. అసలే మన మీద కొంచెం తక్కువ అభిప్రాయమే ఉంది వాళ్ళకి, ఒక చిన్న చూపే చూస్తున్నారు అదర్ కంట్రీస్ అంతా ఇండియా. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది. రైట్. సో అదే రీసెంట్ గా వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఒక ఏఐ డాగ్, అదేంటంటే చైనీస్ మేడ్ డాగ్, అది యాక్చువల్గా చెప్పారు చైనీస్ మేడ్ ఏఐ డాగ్. అది దాన్ని వాళ్ళే చేశారు అన్నట్టు క్లెయిమ్ చేసుకొని, కానీ జనాలు పిచ్చోళ్ళ తెలీదా? కరెక్ట్. సో అది వాళ్ళే క్రియేట్ చేశారు అని ఒక క్లెయిమ్ ఏదైతే చేశారో దాని వల్ల ఏంటంటే మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అది చైనా నుంచి వచ్చిన డాగ్ వీళ్ళు చేసింది కాదు అని తెలుసుకొని వాళ్ళు ఏదైతే స్టాల్లో డిస్ప్లే పెట్టారో ఆ స్టాల్కి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ కట్ చేపించి వాళ్ళందరినీ ఆ సామాన్ అంతా వెకేట్ చేపించి దాని నుంచి మన వాళ్ళందరినీ అక్కడి నుంచి చేపించి, సో తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్ కూడా క్లారిటీ ఇచ్చింది దట్ లేదు ఇది మేము డెవలప్ చేసింది కాదండి, ఇది చైనా నుంచి వచ్చిందే. కానీ ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హక్కు లేదు చెప్పడానికి, కానీ ఇంకేదో ఆ ఎక్సైట్మెంట్ లో కెమెరా ముందు కనపడాలనే ఎక్సైట్మెంట్ లో ఇలా చెప్పేశారు. బట్ అది కరెక్ట్ కాదు అనేసి ఆ క్లారిటీ కూడా వాళ్ళు ఇచ్చారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన చేసే చిన్న చిన్న ఈ తప్పుల వల్ల కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఏం కాదులే అని అనుకుంటారు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇలాంటివి చేయటం వల్ల అక్రాస్ ది గ్లోబ్ ఇండియన్స్ కి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకపోవడము. బికాస్ సి మన దగ్గర చాలా టాలెంట్ ఉందండి. ఇండియన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంత మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నా కూడా ఈ నెగటివిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎవరికన్నా సరే పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువ కనిపిస్తుంది. సో కొందరు చేసే ఈ చిల్లర పనుల వల్ల మన ఇండియాకు వచ్చే పేరు కూడా పోతూ ఉంది. లైక్ ఇది ఈ ఇన్సిడెంటే కాదండి, రెగ్యులర్ గా ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. లైక్ అది యుఎస్ లో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా, ఇట్లాంటి మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి చూడండి, అక్కడ మన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఉన్న లూప్ హోల్స్ ని పట్టి కొన్ని చేస్తుంటారు. ఆ చేయటం వల్ల మన ఇండియన్స్ కి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి అంటే సూపర్ మార్కెట్స్ లోకి వెళ్ళి షాప్ లిఫ్టింగ్ చేసేయడము. లైక్ ఎన్నో వీడియోస్ రీసెంట్ గా కూడా చూసాం మనము. లైక్ వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు కూడా లైక్ రీసెంట్ గా రైట్. సో మళ్ళీ వాళ్ళని పోలీసులు పట్టుకొని వాళ్ళని డీటైన్ చేసి, సో ఇలాంటి అన్ని జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా రాగానే వాళ్ళేంటి వాళ్ళ మీడియాలో హైలైట్ చేసేస్తారు, ఇలా ఇండియన్ స్టూడెంట్స్ ఇలా చేశారు అనేసి. అది రెగ్యులర్ గా షాప్ లిఫ్టింగ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, కానీ దాన్ని వాళ్ళు హైలైట్ చేయరు. సో ఇలా ఏంటంటే వాళ్ళ కంట్రీస్ లో ఆర్ అదర్ కంట్రీస్ లో కూడా ఇండియన్స్ చేసినప్పుడు ఇలాంటివన్నీ ఏంటంటే హైలైట్ అవ్వటము, దానివల్ల మనకు చెడ్డ పేరు రావటము. ఈ షాప్ లిఫ్టింగే కాదు, మన వాళ్ళు కొందరు ఏంటంటే స్కామింగ్ కూడా చేస్తుంటారు. అదేంటి, మీ అక్కడ ఫోన్స్ అవి స్పెషల్లీ ఐఫోన్స్ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని అది పోయింది అని చెప్పి ఇంకొక ఫోన్ అప్లై చేసి, బట్ ఆ ఫోన్ వీళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు ఏంటంటే ఆ ఫోన్ ని మళ్ళీ ఇండియాలో ఉన్న పేరెంట్స్ కో లేకపోతే ఫ్రెండ్స్ కో ఎవరికో ఒకరికి ఇచ్చేయటము లేకపోతే అమ్మేయటము, ఇలాంటి రెగ్యులర్ గా చేసేవాళ్ళు. టు అన్ ఎక్స్టెంట్ దాట్ యాపిల్ వాళ్ళ పాలసీస్ ని రివైజ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే ఇండియన్స్ కి అయితే ఇది వర్తించదు అన్నట్టు కొన్ని రివిజన్స్ కూడా చేసుకుంటూ వచ్చారు. కొన్ని లొకేషన్స్ లో, అన్ని లొకేషన్స్ లో కాదు, కొన్ని లొకేషన్స్ లో ఈ పాలసీ ఏదైతే ఉందో, అంటే మీ ఫోన్ పోతే దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి అనే ఇవైతే ఉందో అలాంటి అన్ని రివిజన్ చేశారు వాళ్ళు. ఏంటంటే ఇది ఇండియన్స్ కి వర్తించదు, లేదా సోన్స్ కంట్రీలో ఉండే మెంబర్స్ కి ఇది వర్తించదు అనేసి. సో బేసిక్ గా ఇలాంటివి చేయటం వల్లనే మనం మన పరువు చేతులారా తీసుకుంటూ ఉన్నాం. ఒక చిన్నది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మనము మన ఫ్యామిలీని మాత్రమే కాదు మన కంట్రీని కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్. మనం ఏం చేసినా మీరు మంచి చేస్తున్నారు అని అంటే అది మన కంట్రీకే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు చెడు చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ మీ పర్సనల్ లైఫ్ మీదనే కాదు, ఇండియా మీద, ఆన్ ది హోల్ ది కంట్రీ మీద కూడా పడుతూ ఉంటుంది. సో ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి దట్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, ఎట్లాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటాం మనము జనాల మధ్యలో అనేసి. అండ్
కంట్రీ పేరు ఎటుపోతే నాకేంది అని అనుకుంటున్నారు అని అంటే అది మీకు కూడా పర్సనల్గా ఎఫెక్ట్ పడుతుంది. బికాస్ ఇప్పుడు చూడండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయడం వల్లనే. అలా రూల్స్ చేంజ్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ అందరికీ పడుతుంది, అందులో మీరు కూడా ఒకళ్ళు ఉంటారు. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇంపాక్ట్ అనేది అందరికీ పడుతుంది కాబట్టి ఇలాంటివి చేయకుండా ఈ చిన్న చిన్న చీప్ పనులు అవి చేస్తుంటే చూడండి అవి చేయకుండా ఉన్నారు అని అంటే మీ పేరు మీ మన దేశం పేరు కూడా నిజంగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీరు అన్నట్టు ఇంపాక్ట్ అనేది ఒక ఫ్యామిలీ మీద వాళ్ళ మీదే కాదు కంట్రీ మీద పడుతుంది. అది అర్థం కావటంలే వీళ్ళకి. ఆ నిమిషం వాళ్ళ ఆనందం కోసం చేసుకుంటున్నారు ఈ పనులు. రీల్స్ పిచ్ లో పడి అండి సుగం, రీల్స్ పిచ్ లో పడి బిజీ అయిపోయినారు అందరూ. ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఏం పోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. ఇది కనిపెడతారు అన్న చిన్నది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవడం విచిత్రం అండి. మీరు ఫస్ట్ లో అన్నట్టు ఎవరికి తెలియదు ఇదంతా. ఈ మధ్యన ఇట్ ఈస్ వెరీ ఈజీ. అసలు ఏదన్నా ఐటమ్ ఎక్కడ ప్రొడ్యూస్ అయింది ఎక్కడ అంటే అంత అడ్వాన్స్డ్ ఏఐ డాగ్ అందరికి అంత అడ్వాన్స్మెంట్స్ ఉన్న టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇండియాలో అయింది అని అంటే అంత సీక్రెట్ గా అయితే అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎక్కడ అయింది దాని మేక్ అండ్ మోడల్ చూడంగానే చెప్పేసి ఆ ఫోటో అప్లోడ్ చేస్తే చాలండి, ఏం అవసరం లేదు. ఫోటో తీసి గూగుల్ అప్లోడ్ చేశారంటే దాని డీటెయిల్స్ అన్ని వస్తాయి, ఎవరు దాన్ని తయారు చేసి తెలుసు అండి. పెట్టే వాళ్ళకి అవి కూడా తెలుసు, అయినా ఎందుకు పెడతారనేదే విచిత్రం. అదే ఏంటంటే ఆ టైంకి నాకు ఫేమ్ వస్తే చాలు, నాకు నేమ్ వస్తే చాలు, నా పని జరిగితే చాలు అని అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు చేసే పనులు ఇవన్నీ వాళ్ళ వల్ల దేశానికే చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. నిజంగా మీరు అన్నట్టు ఎంతో మంది సూపర్ ఉన్నారు యూత్. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళ వల్ల అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.